హలో వేయర్స్, మనం చూస్తుంది హెచ్ఎండి అప్రూవ్డ్ మనకి 1150 ఎస్ఎఫ్టీలో నార్త్ ఫేస్లో ఉందండి. మనకి ప్రగతి నరసింహపురి కాలనీ దగ్గర వస్తుందండి. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్ దగ్గర వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. 1150 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేస్, చాలా స్పేసెస్ వస్తుంది. అపార్ట్మెంట్ వచ్చి ఈస్ట్, ల్యాండ్ వచ్చి ఈస్ట్, ఇది ప్లాట్ వచ్చి నార్త్ అండి. రోడ్ సైడ్ ప్లాట్, డైనింగ్ సపరేట్గా ఉంటుంది, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ కూడా ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు. మనకి ఇది ఫస్ట్ 5th ఉందండి అవైలబుల్లో. ఇన్ కేసు 4th కూడా చెప్తాను ఉంటే. మీకు అయితే 3 or 2 ప్లాట్స్ ఉన్నాయండి. మనకి ఇది వచ్చి ఓపెన్ కిచెన్, ఇది వచ్చి వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుంది, రోడ్ సైడ్ వస్తుంది. మీకు ప్రైస్ కూడా రీజనబుల్ బడ్జెట్లో ఉంది. మనకి యూడిఎస్ కూడా 40 వస్తుందండి. మనకి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ వెళ్ళిన లోన్ వస్తుంది. మనకి జేఎన్టీకి 6 kilometers 7 kilometers వస్తుంది. ఇది పూజా రూమ్, ఇందులో పూజా రూమ్ వచ్చింది, బెడ్రూమ్లో బాల్కనీ వచ్చింది. మీకు కావాల్సిన విధాలుగా ఉంది. పూజా రూమ్ వచ్చింది, బాల్కనీ, బెడ్రూమ్లో బాల్కనీ, మళ్ళీ వాష్ ఏరియా 3 ఉన్నాయండి. ఇందులో వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేదు. ఈ పక్కన వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఉంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా వేరే కావాలన్నా కూడా 100% కాల్ చేయండి, మీకు 100% హెల్ప్ చేస్తాను. నాకు పర్సనల్గా వాట్సాప్ పింక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేసి వచ్చే ముందు కాల్ చేసి రండి. వేరే కూడా చెప్తూ ఉంటాను. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎవ్రీథింగ్ మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవ్రీథింగ్ జెన్యున్గా ఉంటుంది. ఇందులో ఇంకా వేరే హెచ్ఎండి కావాలన్నా, వేరే ప్లాన్లు కావాలన్నా కూడా చూపిస్తాను. పెట్టిన బడ్జెట్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టము, ఫస్ట్ మనం చెయ్యము. అది చూసారు కదా, చాలా సెట్ బ్యాక్స్ ఉంటుంది. ఇది బాల్కనీ మా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. మా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూశారు కదా.